హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ చికెన్ టిక్కా గ్రేవీ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో. దీనికన్నా ముందుగా నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనైతే అక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తుందండి. దీని ప్రిపరేషన్ చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నా. దీంట్లో ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్ 2 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, కాశ్మీర్ రెడ్ చిల్లీ 1 స్పూన్, నార్మల్ రెడ్ చిల్లీ 1 స్పూన్, పసుపు కొంచెం, గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 2 స్పూన్స్, జీరా కొంచెం, జీరా పౌడర్, కార్న్ఫ్లోర్ 1 స్పూన్, లెమన్ 1 స్పూన్ వాటర్, లెమన్ వాటర్, బ్లాక్ సాస్, సోయా సాస్ బ్లాక్ టీ 1 స్పూన్, వెనిగర్ 2 స్పూన్స్, టమాటా సాస్ 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. హీట్ అయింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ అనేవి ఫ్రై చేసుకోవాలి బాగా. చూడండి, మనకి ఇక్కడ చికెన్ ఫ్రై అయ్యింది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. చికెన్ ఫ్రై చేసుకున్నాక అదే ఆయిల్లో కొంచెం జీరా, వెల్లుల్లి రెబ్బలు కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 2 టమాటాలు తీసుకున్నా మీడియం సైజువి. కలిపి పెట్టుకున్నాక కాస్త మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ మగ్గాలి. మూత తీసాక టమాటాలు కొంచెం మగ్గాయి. దీంట్లో కొంచెం సాల్ట్ 2 స్పూన్ సాల్ట్, మిర్చి 2 స్పూన్, పసుపు మిక్స్ చేసుకుందాం. కాస్త ధనియాల పొడి. చూడండి, ఇక్కడ మనకి టమాటా చాలా దగ్గరగా అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం టమాటా సాస్ 2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. వన్ స్పూన్ సోయా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ ఫ్రై చేసుకున్నవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. కుక్ బాగా చేసుకోవాలి చికెన్ ఇక్కడ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో ఇప్పుడు తీసుకుంటున్నా. రెడీ అయిపోయిందండి చికెన్ టిక్కా గ్రేవీ మసాలా కర్రీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.